57వ డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ జక్కన ఉమాపతి అరుణ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జక్కన ఉమాపతి అరుణతో పాటు 11వ డివిజన్కు చెందిన కట్టా లతా వేణు గులాబీగూడికి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారందరికీ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందాయని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం పార్టీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన జక్కన ఉమాపతి అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజా సమస్యలకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో పాటు అభివృద్ధి విషయంలో స్పష్టమైన దిశ లేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తోందని నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరీంనగర్లో 50వ డివిజన్ జక్కన్ ఉమాపతి గారు చాలా సీనియర్ కార్పొరేటర్, మాతో పాటు కూడా కార్పొరేటర్ పనిచేసిన వారు, ప్రజల్లో మంచి వ్యక్తి ఉన్న వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జక్కని ఉమాపతి గారు, జక్కన అరుణ గారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుండ్రు. మరి మనస్ఫూర్తిగా వారికి స్వాగతం అరుతుంది బీఆర్ఎస్ పార్టీ పక్షాన. తదనంతరము 11వ డివిజన్ నుంచి కట్టా వేణులత గౌడ్ గారు వారు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఒకటే మాట, గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎక్కువ డెవలప్ అయిన నగరం కరీంనగర్ నగరం. ఈ కాంగ్రెస్ బీజేపీ వచ్చిన తర్వాత ఈ నగరం మొత్తం విధ్వంసం జరుగుతుంది. ₹1 నిధులు తీసుకురాలి, మేము తీసుకొచ్చిన నిధులంగా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే ఒక అగ్రగామం నిలిపిన కరీంనగర్ నగరం. ఎక్కడ మట్టి లేని రోడ్లు, మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి, అద్భుతమైన ఎలక్ట్రిసిటీ తోటి, అద్భుతంగా డైలీ వాటర్ 24/7 ఇవన్నీ కూడా కేవలం కరీంనగర్ నగరానికే ఈ 10 సంవత్సరాలు అద్భుతంగా తీసుకొచ్చినాం. కానీ 2 సంవత్సరాల్లో బీజేపీ ఎంపీగా మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ గారు, ఇటు కాంగ్రెస్ పార్టీ పొన్నప్రాకు ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా రాష్ట్రం నుంచి ₹1 తీసుకురాలేదు, కేంద్రం నుంచి ₹1 తీసుకురాలేదు. 2 సంవత్సరాలు ₹1 తీసుకురాని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వచ్చే 3 సంవత్సరాలు ఏం తెస్తారు? అభివృద్ధి చేసింది మేమే, రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 80% రాదు. బీజేపీ జీవితంలో ఒక కళ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిస్తుంది. డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్కంప్లీట్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం, ఇన్కంప్లీట్ ఉన్న రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేస్తాం, ఇన్కంప్లీట్ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంప్లీట్ చేస్తాం, ఇన్కంప్లీట్ ఉన్న క్రిస్టియన్ టెంపుల్ కంప్లీట్ చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ మేము స్టార్ట్ చేసినాం, కానీ వీళ్ళు ఆపేసిండ్రు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో 350 కోట్లలో సుమారు ఇంకా ₹70 కోట్ల మిగులున్నాయి. అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. ఈ నగరం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. 2 సంవత్సరాలు ₹1 తీసుకోవాలంటే డెఫినెట్గా అభివృద్ధిని చూసి ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో అభివృద్ధి చేసింది మేమే, అభివృద్ధి చేసేది కూడా మేమే తీసుకుపోతాము. ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీకి ఓటేసి వృధా అవుతుంది. 2 సంవత్సరాల్లో ₹1 నిధులు లేదు. మళ్ళీ కూడా అవినీతి మయమైపోయింది. కేంద్రం నుంచి ₹1 రాలేదు, రాష్ట్రం నుంచి ₹1 రాలేదు. కాబట్టి డెఫినెట్గా రేపు అభివృద్ధి మేమే చేస్తాం. కాబట్టి ఈరోజు ఉమాపతి గారు మరియు అరుణ గారు అద్భుతంగా ప్రజల సేవ చేసిండ్రు, శభాషణంగా పనిచేసిండ్రు, మచ్చలేని నాయకుడిగా ఉన్నారు. కాబట్టి వారికి ఈ విధంగా డెఫినెట్గా ఆదరించాలని కోరుతున్నాం. 57వ డివిజన్ నుంచి నేను గత 2 టర్ములుగా కమలాకర్ అన్న గారు మా తోటి కార్పొరేటర్ ఉండి మేము అప్పటి నుంచి ప్రజాసేవ చేయించుకుంటూ ప్రజలలో ఉంటున్నాం. మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు. కొన్ని పార్టీలు నన్ను మోసం చేసినాయి, ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టినాయి. వాళ్ళను వదిలి నేను బీఆర్ఎస్లో మళ్ళీ కలిసిన, నన్ను ఆదరించిండ్రు. కమలాకర్ గారు, ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు నన్ను ఆదరించిండ్రు. నేను ప్రజల్లో ఉంటా, ప్రజలకు సేవ చేస్తా, నన్ను గెలిపేయాల్సిందిగా 57వ డివిజన్ నుంచి పాడతాను. డివిజన్ వచ్చేసి 11th డివిజన్ నుంచి కట్టలత వేణుమురళి నేను పోటీ చేయడం జరుగుతుంది. మన యొక్క ఈ బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి పనులు చూసే నేను ఈ పార్టీలో చేరడం అయింది. అన్న సాయంతో నేను ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.